అది ఇక్కడ తేడా. కానీ ఇలా పెంచి చూపించుకోవడం, జిఎస్డిపి గ్రోత్ మాది పెరుగుద్ది అని అంచనా వేసుకోవడం రేపొద్దున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసుకోవడానికి తీసుకుంటున్న ఒక నిర్ణయం అని అనుకోవచ్చా? ఆర్థిక పరిస్థితిని బాగు చేయడానికి కాదు, అక్కడ ఇది రాజకీయ పరంగా మాట్లాడుతున్న అంశం. ఆర్థిక పరిస్థితి బాగుట్లాగైతే మనం కూడా సమర్థించవచ్చు, నో డౌట్. దానివల్ల ఏం బాగుపడుతుంది? రియల్ ఎస్టేట్ మారిపోతుందా? కొనుగోలు శక్తి పెరిగిపోతుందా? అంటే ఇది ఎలా ఉందంటే సార్, సామాన్యుడికి అర్థమయ్యే భాషలో నేను చెప్పాలనుకుంటే, ఇప్పుడు నా సిబిల్ స్కోర్ చాలా తక్కువ ఉంది సార్. ఇప్పుడు నేను లోన్ తెచ్చుకోవాలి వెళ్ళి ఒక ఇల్లుకో లేదంటే ఒక కారుకో దేనికో దానికి. సిబిల్ స్కోర్ని మేనేజ్ చేసేసి కొన్ని డాక్యుమెంట్స్ పెట్టేసి, లేదంటే దాని ముందు నుంచే 3 నెలల నుంచి ఏదో కొంతమంది దానికి ఏజెంట్లు ఉన్నారట, ఎలా మెయింటైన్ చేయాలని చెప్పి మొత్తం మీద లోన్ అయితే తెప్పించి ఇచ్చేస్తారు. ఇది కూడా అంటే నేను ఆ తరహా చెప్తున్నాను ఎగ్జాంపుల్. ఇది కూడా ఆ తరహాలో ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసుకోవడానికి ఒక డ్రామా పోని నడుస్తుంది. అప్పుడు ఏమవుతుంది? బ్యాంకులు సంకనాకపోతాయి. మన సిబిల్ స్కోర్ మేనేజ్ చేయడం అంటే ఏంటి? మనం సరిగ్గా కట్టకపోతేనే మన సిబిల్ స్కోర్ పడిపోతుంది. అవును, ఏ చెక్ బౌన్స్ అయినా. అప్పుడు అందుకనినే అక్కడ మనకి దెబ్బతీసింది. అయినా మనం దొంగ కాగితాలు పుచ్చుకుని చేసాం అనుకోండి, రేపు తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేకపోతే బ్యాంకులు సంకనాకపోతాయిగా. అంటే ఇప్పుడు అట్లాగే కదా, తప్పుడు లెక్కలు అయితే కనుక ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర పరిస్థితి అంతే అవుతుందిగా ప్రాక్టికల్గా చెప్పాలంటే, మీరు చెప్పిన ఆస్పెక్ట్లోనే చూస్తే. అంటే మనకు తమిళనాడు రాష్ట్రాన్ని ఎగ్జాంపుల్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది మరి దానికి అర్థం అలాగే వస్తుంది. ఇప్పుడు బేసిక్గా